వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో ఎవరిదైనా బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ మనం గ్రీట్ చేయాలంటే జస్ట్ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఇలా గ్రీట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కొంచెం స్పెషల్గా గ్రీట్ చేయాలంటే మనమంటూ స్పెషాలిటీ ఉండాలిగా, వాళ్ళకి మనం స్పెషల్ అనిపించాలిగా. సో మనం యూజ్ చేసే అదే వాట్సాప్లోనే కొత్త ఏఐ టూల్ వచ్చింది. దాంతో మనం ఎలా గ్రీట్ చేయొచ్చో, ఎలా ఇంప్రెస్ చేయొచ్చో చూద్దాం. సో బేసిక్గా మనం వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నామో అక్కడ కింద మెసేజ్ మనం మెసేజ్ చేస్తాం కదా, దాని పక్కన లింక్ అనే సింబల్ ఉంటుంది. లాస్ట్లో ఏఐ ఇమేజెస్ అనే ఒక న్యూ ఆప్షన్ మనకు విజిబుల్ అవుతుంది. ప్రెస్ చేస్తే అక్కడ మనం ఏం జనరేట్ చేయాలనుకుంటున్నామో, వాళ్ళకి ఏం టెక్స్ట్ పంపించాలనుకుంటున్నామో దాన్ని ఒక కార్డ్ లాగా కానీ యానిమేట్ లాగా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. జనరేట్ గ్రీటింగ్ కార్డ్. సో మనం ఒకరికి బర్త్డే విషెస్ చెప్పడానికి గ్రీటింగ్ కార్డ్ ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం. కొన్ని ఒక 3 ఇమేజెస్ వరకు అది విజిబుల్ చేసింది. సో లైక్ నాకు ఈ థర్డ్ది నచ్చింది. సో దీన్ని మనం ఎలా యానిమేట్ చేయాలి, ఇఫ్ మనకి ఇక్కడికి కూడా నచ్చకపోతే మనం ఇంకా జనరేట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఇమేజ్ చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో ఇలా ఫర్ సపోజ్ దీన్ని మనం యానిమేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మేక్ చేంజెస్ అని క్లిక్ చేసి యానిమేట్. సో ఇది ఒక బేసిక్ యానిమేషన్. వేరే యానిమేషన్ ట్రై చేద్దాం. ఈ కార్డ్ ఇందాక మనకు నచ్చిందని చెప్పాం కదా, ఇది ట్రై చేస్తాం. సో ఇలాంటి యానిమేషన్స్తో మనం కనుక గ్రీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా సెండ్ చేస్తే అదొక జిఫ్ లాగా సెండ్ అవుతుంది. ఇలా చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఇంకో డిజైన్ ట్రై చేస్తాం. దెన్ ఏఐ ఇమేజెస్ నౌ generate a marriage anniversary pic of Ram and Sita. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఒకసారి వీటిని యానిమేట్ చేసి చూద్దాం. They look too perfect now. సో ఇలా మనం సెండ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వన్స్ అగైన్ బై ద బై, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారుగా, ఇంకెందుకు లేట్, జనరేట్ చేసి క్రియేట్ చేసి సెండ్ చేయండి మీ లవ్డ్ వన్స్కి టు ఇంప్రెస్ దెమ్. థ్యాంక్ యూ.